నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పౌర సరఫరాల శాఖపై విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే. చంద్రబాబు నాయుడు కేబినెట్లో దళిత మహిళైన వంగలపూడి అనితకు హోంశాఖ మంత్రి కేటాయించడం అభినందనీయమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నం రాంబాబు పేర్కొన్నారు. ఇటీవల ఏర్పడిన రాష్ట్ర మంత్రివర్గంలో దళిత మహిళకు హోంమంత్రి దక్కడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నం రాంబాబు ఆధ్వర్యంలో రూరల్ మండలంలోని కొలకలూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ రామ్, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి బుధవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఉన్నం ధర్మారావు మాదిగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన అనితకు హోంమంత్రి ఇవ్వడం చంద్రబాబుకు దళితులపై ఉన్న ప్రేమగా భావిస్తున్నామని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని, ఇలాంటి పదవులు దళితులకు కల్పించడం చంద్రబాబు నాయుడుకు కొత్తేమీ కాదని, గతంలో బాలయోగికి స్పీకర్ స్థానం కల్పించాడని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నం రాంబాబు మాట్లాడుతూ దళిత మహిళకు హోంమంత్రి రావడంపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో కొలకలూరు గ్రామంలో ఉన్న అంబేద్కర్, జగజీవన్ రామ్, ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించడం, చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం సంతోషంగా ఉందని, వైసీపీని పాతాళానికి తొక్కుతామని నెరవేర్చిన పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రముఖ స్థానం కల్పించారని, దళితులకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. హోంశాఖ మార్చులు వనిత గారు, వంగలపూడి వనిత గారు హోంశాఖ ప్రమాణ స్వీకారం చేసి వాలంటీర్లు మళ్ళీ పెడుతున్నాం. 2,80,000 మంది వాలంటీర్లు పెడుతున్నాం. వారు గనక లబ్ధిదారుల దగ్గర లంచం తీసుకుంటే తోలు తీస్తారని చెప్పిన మాదిగ బిడ్డ వనిత గారు. ఆమెకు అభినందనలు. ఆమెకి క్యాబినెట్లో స్థానం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు, అలాగే మోడీ గారికి అభినందనలు. ఈ కూటమి గెలిచి ప్రభుత్వం ప్రతిపక్ష స్థాయిలో కూడా కూర్చోలేని స్థితిలో, ఏది జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోలేని స్థితిలో నిలబెట్టింది మాదిగ జాతి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ అండ్ ఎంఆర్పిఎస్ కృషి. కార్యక్రమంలో ఉన్నం చిన్నజాన్, మోదుకూరి దావీద్, ఉన్నం మధు, ఉన్నం సన్నీ, ఉన్నం భార్గవి, ఉన్నం భాస్కర్రావు, ఉన్నం రాజశేఖర్, పంట ఇస్సాకు, గొరికపూడి సాల్మాన్, కొలకలూరి వెంకయ్య, సుద్దపల్లి కోటేశ్వరరావు, ఎడ్లపల్లి విక్కి తదితరులు పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో మాకు ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఎస్సీ వర్గీకరణలో మా మాదిగలు ఎంతోమంది ఉద్యోగస్తులు అయ్యారు. అట్లాగే ఈరోజు వంగలపూడి అనిత గారు లో క్లాస్ ఎస్సీ మాదిగ బిడ్డకి మరి బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, మరి ఎంఆర్పిఎస్ కృష్ణమాది గారి మద్దతుతో మరి తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది అగ్రవర్ణాలు ఉన్నారు. అంతమంది అగ్రవర్ణాల్లో కూడా సింషారిటీ ఇన్ని సంవత్సరాల్లో కూడా కాసి వడపోసి ఒక ఉపాధ్యాయురాలు టీచర్ ఉద్యోగం చేస్తూ మరి అటువంటి వ్యక్తిని మరి చంద్రబాబు గారు గుర్తుపెట్టుకొని మరి ఈరోజు హోమ్ మినిస్టర్ ఇచ్చారంటే మాకు గర్వంగా ఉంది. పౌర సరఫరాల శాఖపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ సివిల్ సప్లై కార్పొరేషన్ కార్యాలయం పౌర సరఫరాల శాఖలో తీసుకురావాల్సిన నూతన సంస్కరణలపై ఉన్నతాధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి విద్యా కానుక కిట్ను అందిస్తున్నట్లు ఎంఈఓ జయంత్ బాబు వెల్లడించారు. తెనాలి మండల పరిధిలోని పాఠశాలలకు సంబంధించిన విద్యా కానుక కిట్లు తెనాలి చెంచుపేటలోని కేఎస్ఎం పాఠశాలకు రావడం జరిగిందని, అక్కడి నుండి విద్యార్థి వారీగా ప్రతి పాఠశాలకు కిట్లను పంపించే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసినట్లు జయంత్ బాబు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉన్న విద్యార్థులకు మాత్రమే కాక కొత్తగా చేరే విద్యార్థులకు కూడా విద్యా కానుక అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యా కానుక కిట్ల పంపిణీకి సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1 నుండి 10వ తరగతి చదివేటటువంటి విద్యార్థులందరికీ విద్యా కానుకని అందించడం కోసం మండల పాయింట్కి పాఠ్యపుస్తకాలు, షూసు, యూనిఫామ్స్, బెల్టు అందించడం జరిగింది. వీటిని ప్రతి పాఠశాలకు విద్యార్థి వారీగా కిట్గా తయారు చేసి ఈ రోజుకి మండలంలో 10,020 కిట్టుల్ని ప్రతి పాఠశాలకు ప్రతి విద్యార్థికి చేరే విధంగా ప్లాన్ చేసి ఈరోజు మధ్యాహ్నానికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు వీటన్నిటిని ప్రతి ఒక్క విద్యార్థికి ఇచ్చి ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఇంటర్నల్గా అడ్జస్ట్ చేసుకుని ప్రభుత్వ ఉద్దేశం మేరకు ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క విద్యార్థి విద్యా కానుకని వినియోగించుకునే విధంగా చూడవలసినటువంటి బాధ్యత ప్రతి ఉపాధ్యాయుని మీద, పాఠశాల విద్యాశాఖలో తెనాలి మండలంలో పనిచేసేటటువంటి ప్రతి సిబ్బంది మీద ఉంది. ప్రతి ఒక్క విద్యార్థికి 10,020 మంది విద్యార్థులకు కిట్టులు ఉపయోగించుకునే విధంగా చూడాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైనా నూతనంగా పాఠశాలలో ఈ 10,000 విద్యార్థులకు అదనంగా ఎవరైనా పాఠశాలలో జాయిన్ అయితే వారందరికీ కూడా ఎంతమంది విద్యార్థులు జాయిన్ అయితే అంతమందికి పాఠశాలలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి కిట్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తెనాలి మండల కన్వీనర్ మలవరపు ప్రసాద్, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ద్వారకా శ్రీను, స్టీవెన్ బాబు, భీమా రమేష్, ఎన్ మాధవరావు, అనిల్, వై శంకర్రావు, ఏ కృష్ణ, ఎస్ సుబ్బారావు, చందు అయ్యప్ప, పూలేరామ్, శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, కాబోయే భారతదేశానికి ప్రధానమంత్రి, మాజీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, ఒక ప్రధానమంత్రికి ముది మనోడు, ఇంకో ప్రధానమంత్రికి మనోడు, ఒక ప్రధానమంత్రికి కొడుకు ఆయన రాహుల్ గాంధీ గారి జన్మదినం ఈ సందర్భంగా 54వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా మేము ఆయనకి ఆయురారోగ్యాలు ఉండాలని దేవుని కోరుకుంటూ ఈ రాజకీయాల్లో మా కాంగ్రెస్ పార్టీ పైకి రావాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఆశయాలతో అందరూ ముందుకు రావాలని, ఆయన కూడా మంచి భవిష్యత్తు ఉండాలని దేవుని కోరుకుంటూ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర, భారత జోడో న్యాయయాత్ర చేసిన తర్వాత దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేయటం వల్లే ఇలా మోడీకి కొంచెం జలక్, నాకు కాంగ్రెస్ ముక్త భారత్ అంటే కాంగ్రెస్ భారతదేశం నుంచి కాంగ్రెస్ పార్టీని పారద్రోలుతాం లేకుండా చేస్తామనేవాడు కాంగ్రెస్ పార్టీకి దడిసి కొన్ని అక్రమాలు చేసి అనైతిక కార్యక్రమాల పార్టీ నిలువున చీల్చి ఈడీని పంపించి ఇన్కమ్ ట్యాక్స్ని పంపించి అన్నీ చేసినా కానీ సిబిఐని పంపించి అన్నీ చేసినా ఒక 20-30 అది కూడా మన ఆంధ్రాలో కొంచెం మాదిరిగా ఉండేటైతే మన చంద్రబాబు నాయుడు గారు కనుక సపోర్ట్ చేసినట్టయితే ఆయన ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని ఊరికే దయాదాక్షిణాలతో చేయమని అడగట్లా మేము సపోర్టు. మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, దానికి సపోర్ట్ చేసింది బీజేపీ. ఆ సపోర్ట్ చేసిన బీజేపీ 10 ఏళ్లలో ఇవ్వకుండా ఆంధ్రాని మోసం చేసింది. ఆంధ్రాకి ఎన్నో వసతులు ఇస్తామని చెప్పేసి ఓ రకంగా రాజధాని ఏంటి, ఓ రకంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటి, ఓ రకంగా మెట్రో ఏంటి, అమరావతి మెట్రో కానీ వైజాగ్ మెట్రో కానీ, ఇంకొక రకంగా రైల్వే జోన్ ఏంటి, అలా క్యాపిటల్ ఏంటి, వీటన్నిటిలో డబల్ గేమ్ ఆడినటువంటి మోడీ బీజేపీకి మనకు అన్యాయం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ రకంగా ఆయన ఎంత గెలిచినా కానీ ఎంత మెజారిటీ గెలిచినా ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంశించినట్టు లెక్క. ఈ రోజున రాహుల్ గాంధీ గారి 54వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా తెనాలిపట్నం మారిస్పేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చందు సాంబశివుడు గారు, తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జి,
వారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ అనేది చేయటం జరిగింది. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వచ్చి ఉన్నారు. ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారి గురించి ఒక 2 విషయాలు చెప్పాలంటే, ఆయన 1970 సంవత్సరంలో జన్మించారు. ఆ టైంలో మన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో జన్మించడం వల్ల ఇందిరాగాంధీ గారు కూడా రాహుల్ గాంధీ గారిని అతి గారాభంగా పెంచుకొని ఉన్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు పుట్టడం భారతదేశంలో పుట్టినప్పటికీ వారి స్టడీ మొత్తం కూడా ఎక్కువ పర్సెంట్గా ఇతర దేశాల్లోనే కొనసాగించారు. అలాంటి వ్యక్తి వాళ్ళ పుట్టినరోజు కాబట్టి మీ మీడియా ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెనాలి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నేను బడికి పోతా కార్యక్రమం నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా 5 సంవత్సరాలు నిండిన 3 చిన్నారులను కేసీఎం పాఠశాలలో చేర్చే విధంగా వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి జయంతి బాబు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్చి బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే నేను బడికి పోతా కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. జూన్ 13వ తేదీ నుండి జూలై 12వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, ఇందులో తెనాలి మండలం ముందుండే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విద్యాభివృద్ధిలో ముందుకెళ్లాలంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన ఏ ఒక్క బిడ్డ బడి మానేసి ఇంట్లో ఉండకుండా అందరూ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని, దీనికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు సహకరించాలని ఎంఈఓ జయంతిబాబు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంఆర్సీ సిబ్బంది మరియు పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు బడికి పోతా ప్రోగ్రాంలో భాగంగా మండల విద్యాశాఖ కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది, పాఠశాల సిబ్బంది అందరూ కూడా కోనేరు వారి వీధిలో డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో ఒక 3 పిల్లలు 5 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లల్ని ప్రక్కనే ఉన్న కోకంటి శివయ్య ప్రైమరీ పాఠశాలలో జాయిన్ చేసే విధంగా తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మా పర్యటనలో ఎక్కడైనా సరే బడి ఈడు కలిగినటువంటి పిల్లలు అంటే 6 నుండి 18 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా పాఠశాలకు పోకుండా ఉంటే వారందరినీ పాఠశాలలో చేర్పించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినటువంటి షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర పథక సంచాలకులు అదేవిధంగా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు జూన్ 13వ తేదీ నుండి జూలై 12వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని రోజువారీగా నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఎన్యూమరేటర్స్ ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత, వాళ్ళలో 6 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఒకవేళ ఏ పాఠశాలకు వెళ్ళకపోతే వాళ్ళ వయసును అనుసరించి ఏ పాఠశాలలో వాళ్ళు చేరడానికి అరువులో గుర్తించి ఆ పాఠశాలలో చేర్పించి మన తెనాలి మండలంలో 0 బడి బయట విద్యార్థులు ఉండే విధంగా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నెల 23వ తేదీ ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవ శోభాయాత్ర సందర్భంగా నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం గంగానమ్మపేటలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేక్తుడైన రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటామని, ఇందులో భాగంగా తెనాలిలో ప్రతి సంవత్సరం బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, శివాజీ హిందూ సామ్రాజ్య దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ పట్టణ మార్కెట్ యార్డ్ నుండి శివాజీ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసి హిందువుల ఐక్యతను చాటాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైలా హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. రేపు 23వ తారీఖు అయితే మనం హిందూ సామ్రాజ్య దినోత్సవంగా భావిస్తాము. శ్రీ ఛత్రపతి శివాజీ గారు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన తిథి, ఆ తిథి ప్రకారం మనందరం కూడా హిందూ సామ్రాజ్య దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. మీరు గతంలో కూడా తెనాల్లో ఆ తిథి రోజు ప్రతి సంవత్సరం ఒక భారీ బైక్ ర్యాలీని చేపడుతూ ఉంటాం. అందులో భాగంగానే రేపు 23వ తారీఖు
శ్రీ ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్య దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీని చేపట్టడం జరుగుతోంది. ఈ సందర్భంగా మన మార్కెట్ యార్డ్ నుంచి ఏదైతే రత్నాడాగిస్ దగ్గర ఉన్న శివాజీ బొమ్మ దగ్గర వరకు ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. యావత్ మంది హిందువులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని హిందువుల యొక్క ఐక్యతను, హిందువుల యొక్క శక్తి ప్రదర్శనలాగా దీన్ని చేయాలని ప్రతి హిందువు ఇంటి నుంచి ఒకళ్ళు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా అభినందన. ఈ నెల 23వ తారీఖున జరిగే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పట్టాభిషేక శోభాయాత్ర బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిపల్లి రామకృష్ణ గారి కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో తెనాలి పుర ప్రజలు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు నుంచి ప్రతి ఒక్కరూ హిందూ బంధువులందరూ కుల మతాలకు అతీతంగా ఈ యొక్క హిందూ బైక్ ర్యాలీని జయప్రదం చేసి హిందూ శక్తిని చూపించాలని, అదేవిధంగా శివాజీ మహారాజ్ గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని రానున్న రోజుల్లో యావత్ హిందూ సమాజానికి తెలిసే విధంగా ఈ యొక్క ర్యాలీని మేము చేపట్టడం జరుగుతుంది. కావున ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అమెరికాలో జరిగిన తెలుగు సాహిత్య సదస్సులో తెనాలి సాహిత్యవేత్త లక్కరాజు సాయిని ఘనంగా సత్కరించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 17వ వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొని జనహితం సాహిత్యం అనే అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించారు. ఈ నెల 16న జరిగిన సదస్సులో ఆయనను ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, వడ్డేపల్లి కృష్ణలు సన్మానించారు. సంస్థ గ్రంథాలయానికి సాయి రచించిన పలు గ్రంథాలను బహుకరించారు. సత్కారం అందుకున్న సాయిని పలువురు అభినందించారు. నేను 29 ఏళ్ల క్రితం సాహిత్యం అంటే ఏం తెలియదు. ఎవరన్నా కవి కనపడితే పరిగెత్తేవాడిని, పారిపోయేవాడిని. ఆ పరిస్థితిలో జీజీ కృష్ణారావు గారు ఫిల్మ్ ఎడిటర్, శంకరాభరణం, స్వాతి ముత్యం, సాగర సంగమం వంటి సినిమాలకు ఎడిటింగ్ చేసి, మెరుపుదాడి, శుభోదయం వంటి సినిమాలకు నిర్మాతగా, బాలకృష్ణ గారిని జర్నీ జోన్మే భూమిచ్చ అనే సినిమాతో హీరోగా ఇంట్రొడ్యూస్ చేసిన ప్రముఖ వ్యక్తి. వారి మిత్రులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. వారు నన్ను ఆత్మీయంగా పలకరించేవారు. వారితో ప్రయాణం చేసే అదృష్టం చాలాసార్లు కలిగింది. వారి వల్ల మాత్రమే నేను ఈ సాహిత్య రంగంలో ప్రవేశించగలిగాను. 10 పుస్తకాలు, 10 గ్రంథాలు రాయగలిగాను. మొట్టమొదటిగా నారాయణ రెడ్డి గారితో నా సంబంధాన్ని చెబుతూ నేను అంశంలోకి వెళ్తాను. నాకు ఇచ్చింది జనహితం సాహిత్యం. జనరంజకం కానిది జనహితం కాలేదు. దేవుడి మించిన కరుణని, సృష్టినే మరిపించే ప్రేమని కలబోసిచ్చేది అమ్మంటే ఆ ప్రేమే కావాలి జన్మంటే అని చెప్పాను. ఆ కవిత హేళతో ఒక పుస్తకం వచ్చింది. దాని పేరు ఉదయ స్వలయలు. 3 ముద్రలు నోచుకుంది. దానికి మొక్కపీటికి రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, నా తొలి గురువు. వారు ప్రత్యేకమైన గేయాలు రాయమని నన్ను ప్రోత్సహించేవాళ్ళు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌర సరఫరాల శాఖపై విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.